హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 20 ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2 వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు పేపర్ అండి ఇది. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వేదాంత దేశికులు అనేక కావ్యాలు రాశాడు. వాటిల్లో హంస సందేశం అనే సందేశ కావ్యం కూడా ఉన్నది. రాముడు మలయ పర్వతం మీద ఉండి లంకలో ఉన్న సీతకు హంస ద్వారా సందేశాన్ని పంపుతాడు. హంసకు దారి చెప్తూ కర్ణాటక ఆంధ్రదేశాలను దాటి అంజనాద్రిని చేరుకుంటావని రాముడు అంటాడు. అంజనాద్రి సమీపంలో కనముకరి నది ప్రవహిస్తుంది. పై గద్యాన్ని అనుసరించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2. అంజనాద్రి సమీపంలో వేగవతి నది ప్రవహిస్తుంది అనేది సరికాదు. నెక్స్ట్ వన్, విజయ రాఘవుని కొలువు నలంకరించిన విదూషి మనులలో రంగాజమ్మ అగ్రగణ్య. విజయరాఘవ మహీపాల రచిత కనకాభిషేక. ఈమె సంగ్రహ భారతము, నెక్స్ట్ సంగ్రహ భాగవతము, సంగ్రహ రామాయణము, ఉషా పరిణయము, మన్నారుదాస విలాసము, మన్నారుదాస విలాస యక్షగానము 6 గ్రంథములు రచించెను. ఇందు మొదటి 5 ప్రబంధములు, తుదిది యక్షగానము. పై గద్యాన్ని అనుసరించి అసత్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4. సంగ్రహ భాగవతం అనేది యక్షగానం అనేది సరికాదు. నెక్స్ట్ వన్, స్థిర పౌరుషుడు లోకోత్తరుడుత్తర పల్గుని ప్రథమ పాదమున్ సుర రాజు నంశమున బాసుర తేజుడు వంశకరుడు సుతుడు దయించెన్. సురరాజు అంశతో జన్మించినది. సురరాజు అంశతో జన్మించినది ఆప్షన్ 4 అర్జునుడు. నెక్స్ట్ వన్, ఈ పద్యంలో ప్రస్తావించబడిన రాధేయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణుడు. నెక్స్ట్ వన్, స్వేచ్ఛా నవల రచించిన వారు. స్వేచ్ఛా నవల రచించినది ఆప్షన్ 3 ఓల్గా. నెక్స్ట్ వన్, ఆశావాది ప్రకాశరావు గారు బాల్యంలో వీరిచే బాలకవిగా పిలిపించుకున్నారు. ఆన్సర్ ఆప్షన్ 4 సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ వన్, చెల్లి రావే మంచి మల్లి రావే కల్పవల్లి రావే అని సిద్ధార్థుడు పిలవగానే ఆయనను చేరినది. ఆన్సర్ ఆప్షన్ 1 హంస. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కర్తరి వాక్యం. ఇందులో కర్తరి వాక్యం ఆప్షన్ 3 భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. నెక్స్ట్ వన్, నా బ్రతుకులో స్వార్థం లేదు, నేను ఏది కోరి బ్రతకడం లేదు, నాకేదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడటమే ఆ కోరిక. ఈ స్వగతం ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ 3 మర్రి చెట్టు. నెక్స్ట్ వన్, క్రింది పద్యపాదాన్ని సరైన క్రమంలో అమర్చండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తెలుగుబాల. నెక్స్ట్ వన్, బోనం నాగభూషణం గారికి సంబంధించి శూలపాణి భూషణం అనేవి. ఆన్సర్ ఆప్షన్ 4 కలం పేర్లు. నెక్స్ట్ వన్, తాళ్ళపాక అన్నమాచార్యుల రచనలను గుర్తించండి. తాళ్ళపాక అన్నమాచార్యులు గారి రచనలు వెంకటాచల మహత్యం, నెక్స్ట్ శృంగార మంజరి, సంకీర్తన లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, శ్రమజీవులను గౌరవించాలని వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం ఏది?
ఆన్సర్ ఆప్షన్ 1 సందేశం. నెక్స్ట్ వన్, బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇది ఇక్కడ చూస్తే తే అనేటువంటి ప్రత్యయం ఉంది కాబట్టి ఇది ఛేదర్థక వాక్యం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. మక్షిక అంటే ఈగ, ఉడులు చుక్కలు, యోష స్త్రీ, శారిక గోరువంక. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఒద్దిక పదానికి పర్యాయపదాలు. ఒద్దిక అనే పదానికి పర్యాయపదాలు ఆప్షన్ 3 అనుకూలం, అనువు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సామెత. క్రింది వాటిలో సామెత ఆప్షన్ 1 వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు. నెక్స్ట్ వన్, నిత్య బహువచనం కానిది. నిత్య బహువచనం కానిది ఆప్షన్ 2 తెలుపు. నెక్స్ట్ వన్, వసనం పదానికి నానార్థాలు. వసనం అనే పదానికి నానార్థాలు ఆప్షన్ 1 వస్త్రం, ఉనికి. నెక్స్ట్ వన్, మత్స్యము పదానికి వికృతి పదం. మత్స్యము అనే పదానికి వికృతి ఆప్షన్ 3 మత్స్యము. నెక్స్ట్ వన్, పురసత్తు అనేది ఈ ప్రాంత మాండలిక పదం. ఆన్సర్ ఆప్షన్ 4 రాయలసీమ. నెక్స్ట్ వన్, సర్వము న్యాసము చేసినవాడు అనే వ్యుత్పత్తార్థం గల పదం. ఆన్సర్ ఆప్షన్ 2 సన్యాసి. నెక్స్ట్ వన్, సంతోషము అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చినటువంటి సంస్కృత పదము సంతోషము. నెక్స్ట్ వన్, అక్కట ఈ భూమి అంతయు వరుణుడి శాపమును పొందినట్లున్నది. ఈ వాక్యంలో అక్కట అనేది ఈ భాషా భాగం. ఆన్సర్ ఆప్షన్ 4 అవ్యయం. నెక్స్ట్ వన్, మహోదధి పదాన్ని విడదీస్తే దీన్ని మనం మహా ప్లస్ ఉదధి అని విడదీయాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ధృత ప్రకృతికము మీది పరుషములకు. ఆన్సర్ ఆప్షన్ 2 సరళములగు. నెక్స్ట్ వన్, మృగనేత్రి సమాసం పేరు. ఆన్సర్ ఆప్షన్ 1 బహువ్రీహి సమాసం. నెక్స్ట్ వన్, మత్తేవ వృత్తానికి సంబంధించి సరైన ప్రవచనాలు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతి పాదంలోనూ గురు లఘువుల సంఖ్య సమానంగా ఉంటుంది. ప్రతి పాదంలో సబరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. నెక్స్ట్ వన్, కందుకూరి వీరేశలింగం గారి బిరుదు. ఆన్సర్ ఆప్షన్ 2 గద్య తిక్కన. నెక్స్ట్ వన్, నీ మాటలు తేనె వలె మధురంగా ఉన్నాయి. ఈ వాక్యంలో సమాన ధర్మాన్ని తెలియచేసే పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మధురం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.